హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అండి. ఈ వంకాయ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ వంకాయ టమాటా కర్రీని మనం కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని చేస్తున్నామండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాక కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని పైనుంచి కొంచెం ఉప్పుని కూడా వేసుకొని 2 నిమిషాలు కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు బాగా ఫ్రై కానిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయలకి కారం అంతా పట్టేలా కలుపుకున్నాక టమాటా ముక్కలను కూడా వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి వంకాయ టమాటా బాగా మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుతూ ఫ్రై చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన వంకాయ టమాటా కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.